పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. సాయికృష్ణ మిస్సింగ్ కేసు వివాదాస్పదమైన ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా పోలీసులు సాయికృష్ణ ఇంటికి వచ్చారు. దాదాపుగా గంటన్నర సేపు సాయికృష్ణ ఇంట్లో సాయికృష్ణ తల్లి, సాయికృష్ణ మేనమామతో పాటు సాయికృష్ణ బంధువులను కూడా మాట్లాడారు. వారి దగ్గర వివరాలన్నీ కూడా సేకరించారు. ఘటన ఎలా జరిగింది, ఎన్ని గంటలకి అక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎన్నిసార్లు తల్లిలు కలిశారు, ఆయన చెప్పిన సమాధానం ఏంటి, ఇలా అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించారు. దాదాపు గంటన్నర సేపు పోలీసులు ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత, అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మొదటిసారిగా ఏసీపీ బృందం ఇక్కడికి వచ్చింది. వాళ్ళతో పాటు మొత్తం అంతా కూడా సిబ్బంది అంతా వచ్చారు. క్లియర్గా అంటే ఏం జరిగిందనేది క్లియర్ కట్ వివరాలని కూడా సేకరించారు. ఆ వివరాలని సేకరించిన తర్వాత వెళ్తూ కూడా ఏసీపీ చెప్పారు, కేసు విచారణ దశలో ఉంది కాబట్టి పూర్తి వివరాలన్నీ సేకరించిన తర్వాతే వివరాలు చెప్తామని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే వరుసగా సాయికృష్ణ ఇంటికి ఇటు రాజకీయ నాయకులు కానీ అలాగే ప్రజా సంఘాలు కానీ వస్తున్నాయని ప్రస్తుతం వంగవీటి ఆశ వచ్చారు. లోపల మాట్లాడుతున్నారు సాయికృష్ణ తల్లి, అలాగే సాయికృష్ణ మేనమామ బంధువులతో వాళ్ళందరూ ప్రస్తుతానికి అయితే లోపల మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న వైఎస్ జగన్ వచ్చిన తర్వాత నుంచి, అంటే మొన్నటి నుంచి కూడా రాజకీయ అని కొన్ని వామపక్ష పార్టీల నుంచి సపోర్టు వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఇది రాజకీయంగా కొంత హైలైట్ అయిందనే చెప్పుకోవచ్చు. వరుసగా ఘటనలు అంటే ఏదైతే ఈ సాయికృష్ణ ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన మరొక ఘటన పేరుపోగు వెంకటేశ్వరరావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కుమారుడు కూడా క్రాంతి నాగరాజ్ బాధితుడు కావడంతో ఈ కేసు ఇంకా కీలకమైన మలుపు తిరుగుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ కమిటీని కూడా వేసింది. రాజమండ్రి ఎస్పీ నేపథ్యంలో ఆయన మొత్తం ఆ నేతృత్వంలో ఈ కమిటీ అనేది కొనసాగుతోంది. కృష్ణలంక స్టేషన్ కూడా వాళ్ళు వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి విజయవాడ కోర్టు కూడా కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. మే 1 నుంచి జూన్ 1 వరకు కూడా మొత్తం స్టేషన్లోకి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా జాగ్రత్త భద్రపరచమంది. అలాగే కాల్ డేటాను కూడా జాగ్రత్త సేవ్ చేస్తూ ఉంచాలని చెప్పి కోర్టు చెప్పింది. ఈ నెల 29న హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా హైకోర్టులోకి వస్తుండడంతో ఆ లోపు 29వ తారీఖు ఖచ్చితంగా సాయికృష్ణ ప్రవేశపెట్టాలనేది కోర్టు చెప్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నాగరాజు పైన ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో సీఏ నాగరాజు పైన హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఇది చాలా కీలకంగా మారబోతోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సాయికృష్ణ ఉన్నాడా లేదని పెద్ద సందేహం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏదైతే హత్యాయత్నం కేసు ఉందో ఆ కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? హత్యాయత్నం కేసు అంటే దాదాపుగా వీళ్ళిచ్చిన కంప్లైంట్ ప్రకారం హత్యాయత్నం కేసు అంటే ఇప్పుడు సాయికృష్ణ ఉన్నాడా లేదా అనే క్వశ్చన్కి ఇది ఇంకా బలమైన ఆధారంగా ఉండబోతున్న నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చారు. కంటిన్యూగా అంటే 1 వస్తున్నప్పటికీ కూడా ఏసీపీ రావడంతో, ఏసీపీతో పాటు సిఐ అలాగే మహిళా ఏసీపీ అందరూ రావడంతో దాదాపు గంటన్నర సేపు లోపలే వాళ్ళు విచారణ సాగించారు. ఫైనల్గా అయితే వాళ్ళు వెళ్తూ కూడా క్లియర్గా చెప్పారు విచారణ కొనసాగుతుందని. మొత్తం మీద ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇప్పటి నుంచి స్పీడ్ అందుకోబోతోంది కేసు. ఇప్పటివరకు కూడా ఆరోపణలకే పరిమితమైన ఈ కేసు మొత్తం అంతా కూడా ఇప్పుడు అంటే నిన్న వరకు పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పటికీ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఒక్కసారికి ఈ కేసు కూడా కీలకంగా మారబోతోంది. నాగరాజుని ఎప్పుడు పిలుస్తారు, నాగరాజుని ఎప్పుడు ప్రశ్నిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారబోతోంది. సో మొత్తం మీద అయితే ఈ కేసు విషయంలో రాజకీయ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వంగవీటి ఆశ కూడా లోపలికి వచ్చారు. అంటే విజయవాడకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే కూడా వచ్చారు. అలాగే ఇప్పుడు ఆశ రావడం ఇలా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ కేసు అయితే ఇప్పుడప్పుడే తేలే వ్యవహారంలా కనబడలేదు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఏసీపీతో మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి సాయికృష్ణ బంధువులు మాట్లాడి నిన్న రాత్రి మమ్మల్ని పిలిచారు, సిపి గారు పిలిచారు, మా దగ్గర మొత్తం వివరాలు తీసుకున్నారు, అలాగే కేసుకి సంబంధించిన వివరాలు తీసుకున్నారు, మేము ఉదయం చూసాము కేసు నమోదైందని, చాలా సంతోషంగా ఉంది, న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇందులో చాలా కీలకంగా మరొక మాట చెప్పారు. సాయికృష్ణ మేనమామ ఒక మాట చెప్పారు, అది చాలా కీలకంగా మారబోతోంది. సాయికృష్ణ బతుకున్నాడా లేదా అని సిపి గారిని అడిగాము అంటే ఆ విషయం పైన దాట వేశారని చెప్పి సాయికృష్ణ మేనమామ స్వయంగా చెప్తున్నారు. సో మొత్తం మీద చూస్తుంటే ఈ కేసు చాలా కీలకంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో సెన్సేషన్ కూడా అయ్యే అవకాశం ఉండడంతో ప్రతిక్షణం ఏం జరుగుతుంది అనేది మొత్తం అంతా విజయవాడ అంతా కూడా ఎదురు చూసిన నేపథ్యంలో సాయికృష్ణ ఇంటికి 1 by 1 పార్టీ నేతలు వస్తున్నారు, ప్రజాసంఘ నాయకులు కూడా వస్తున్నారు. ఇది సాయికృష్ణ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, కృష్ణలంక నుంచి.